న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను. భూముల ఆక్రమణకు చెక్. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఓటర్లతో ముచ్చట పెట్టి అమలు కాని హామీలు కేటీఆర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు. భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వలేదు. జాతి వ్యతిరేకులు, చొరబాటుదారులకు అండా, ఓటు బ్యాంకు రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం. అసోం పర్యటనలో ప్రధాని మోదీ ఆగ్రహం. శివభక్తుడిని హాలాహలం నింగగలను, ప్రజలే నా యజమానులు, దేవుళ్ళు మోదీ. గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ఓ కమిటీని కూటమి ప్రభుత్వం నియమించింది. బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లోని చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. మిల్క్ యానిమల్స్ అండ్ ఆల్సో మీట్ ప్రొడక్షన్ కూడా రెండుగా పెట్టగలిగితే చాలా బాగుంటుంది. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఒక 125 పైలట్ కింద కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ 6 months time or 3 months time? 6 months. 6 months also. 6 months అవుతుంది. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేయగలిగి చేయండి, ఇస్తాం. Sir, during your first tenure as Chief Minister, one was taken up in Kurnool. That's a very good integrated model what the Honorable Chief Minister is talking now. దట్ ఈస్ ఇన్ ఓర్వకల్. Tadkanpalli, sir. Tadkanpalli village. ఓర్వకల్లే. Yes. ఓర్వకల్ మండల్, ఐ రిమెంబర్. Yes, sir. అది చాలా బాగుంది సార్. అదే మోడల్ మనం రెప్లికేట్ చేసుకుంటే వీ డోంట్ నీడ్ టు డిస్కవర్ ఎనీథింగ్ మోర్. దాన్ని ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకొని బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, మిల్కింగ్ అవన్నీ కంపెనీలు వస్తాయి, మీట్ కూడా ఫ్యాక్టరీస్ వస్తాయి. మీరు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్డర్ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. మెషిన్ మిల్కింగ్, ఆల్ దీస్ థింగ్స్ దాంట్లో ఉన్నాయి సార్. ఫార్డర్ కూడా ఉంది, వెటనరీ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే. Well, that model, you take that model, every district you create 5, 25, 26 into 5, 130 will build. Tribal area lo. Okay. Urban village, every constituency 1, you go ahead, around 150 outside. Will construct 150, 160. We count 157, sir. 157 will give it. Sir, MG Energies law. Next point. అయితే time bound program, next collectors conference ki you have to show me the models, how it is working, backward forward integration. That is the proof of concept, then we'll go all out. Every collector conference, sir, animals have got a lot of gifts from the CM. Last collector conference law, CM told us to construct 12,157 cattle troughs. Yeah. So we have gone a little bit beyond that. 15 days low, 15,000 cattle troughs have been taken up and constructed, completed by all collectors. No, fortunately, So now this is the second thing. గిఫ్టే కాదు, అది animals are giving gift for the state. Highest per capita income మీరు చూస్తే ఈ ఇయర్ 1,77,000 కోట్లు, highest contribution from livestock. That is number 1 sector. We'll take it up. Okay. Yes. ఏపీ మెగా డిఎస్సి 2025 ఫైనల్ లిస్టు విడుదల. మెగా డిఎస్సి 2025 తుది ఎంపిక జాబితా విడుదల. 16,347 టీచర్ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి. జిల్లా విద్యాధికారి కలెక్టరేట్లలో డిఎస్సి తుది జాబితా. మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో డిఎస్సి తుది ఎంపిక జాబితా. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు. లోకేష్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 16,347 పోస్టులకు కాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. 10 మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు, జిల్లా పరిషత్తు, ఇలా రకరకాల మేనేజ్మెంట్సు, 6 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ 16,347 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్యులకు
ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నడూ లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కింద స్థాయి డియూ ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు, గవర్నమెంటల్ సెక్రటరియట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి దాదాపు 100 పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది. కానీ ప్రతిదాన్ని కూడా ఓపికగా మరి కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే మొత్తం 5,77,675 అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ 1 అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి 3,36,300 మనకి క్యాండిడేట్స్ ఉన్నారు. దీనికి 80% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే 20% టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము. మరి ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నిట్లో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికీ తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఆ కీ మీద మనం దాదాపు 1,40,000 అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కూలంకుషంగా పరిశీలించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే 16,347 పోస్టులు నోటిఫై చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ నియోజకవర్గంలోని క్యాడర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ భవన్లో సదరు నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ సెగ్మెంట్కు చెందిన పార్టీ క్యాడర్తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లతో ముచ్చట పెట్టి అమలు కాని కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను వారికి గుర్తు చేయాలని సూచించారు. పెరిగింది, సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు, కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీరన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళీ చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగటపడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రకాష్ గౌడ్ మీద ఈగ వాలకుండా నా ఎమ్మెల్యే అని చూసుకున్నాడు. కానీ అదే కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి చేయలేదని తిడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే ప్రకాష్ గౌడ్లో చలనం లేదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాష్ గౌడ్కు ప్రజలు బుద్ధి చెబుతారు. పట్లుల కార్తిక్ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు ప్రకాష్ గౌడ్ గారి మీద ఈగ కూడా వాళ్ళని ఎమ్మెల్యే గారు, కనీసం ఎమ్మెల్యే గారి మీద ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈగ కూడా వాళ్ళనీయలేదు. మాలాంటి నాయకులను కూడా మీరు నియోజకవర్గం దగ్గర పోవద్దు, ఆయన డిస్టర్బ్ అవుతుంది, మీరు దూరం ఉండండి అని చెప్పడం జరిగింది. మేము ఆ రోజు మా నాయకుడి యొక్క మాట నిజంగా కూడా మేము విస్మరించలేదు. మా నాయకుని విషయం మేము మాట తీయకోకుండా ఈ ఎమ్మెల్యే గారిని కానీ ఆయన వ్యవహారాన్ని కానీ ఎప్పుడు మేము తలదూర్చలేదు. 10 సంవత్సరాలు మొక్కటం లేని మహారాజుగా కేసీఆర్ గారు మిమ్మల్ని చూసుకున్నాడే నియోజకవర్గానికి. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గండిపేట యొక్క సభకు వచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నప్పుడు, అభివృద్ధి చేస్తలేనన్నప్పుడు కనీసం మీకు చీవ కుట్టినట్టు లేదు. చూడండి, ఇది నాకు చాలా బాధేస్తుంది. ఇది ముమ్మాటికి మీ ఎంట కర్మఫలం ఎంట పడుతుంది. మీకు ఇంత మంచి చేసిన నాయకుడు ఆయనని ఇష్టం వచ్చినట్టు అటు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే, ఎటువంటి అభివృద్ధి చేయలేదని ముఖ్యమంత్రి గారు చెప్తుంటే, ఈరోజు కాళేశ్వరం అని మిగతా అడ్డమైన కేసులని పెట్టి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే కనీసం చలనం లేదు. చూడండి ప్రకాష్ గౌడ్ గారు, ఇది ముమ్మాటికి ప్రజలు గమనిస్తున్నారు. మీకు రానున్న రోజుల్లో ఏ ఎన్నికల్లో ఎప్పుడు వచ్చినా కూడా ఎట్లా బుద్ధి చెప్పాలనే విషయం ప్రజలు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు.
బై ఎలక్షన్ మీరు ఈరోజు తప్పించుకోవచ్చు. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి అబద్ధ పిటిషన్ వేసి అఫిడవిట్ వేసి మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని ఒక బుగాయింపు మాటలు చెప్పొచ్చు. కానీ ఎన్ని రోజులు చెప్తారు ప్రజలకు తెలియదా? ప్రజలు మనందరికన్నా చాలా తెలివైన వాళ్ళు. ముమ్మాటికి ప్రజలు మీరు ఏ పార్టీలో ఉన్నారు, మీరు ఎప్పుడు పోయినరు, ఎందుకు పోయారు, ఏ అవసరాలకు పోయినారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలు రానున్న రోజులు ముమ్మాటికి మీకు బుద్ధి చెప్తారు. ఇక నుంచి మీకు చెప్పిన విషయాలు ముఖ్యంగా మెట్రో విషయంలో మాత్రం మేము చాలా తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఎంపీ డీకే అరుణ, ఎంపీ రవిచంద్ర, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఏదైతే దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా మహిళలందరూ వచ్చి తిరుపతిలో మీటింగ్ జరుపుకోవడం, మరి తిరుపతికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తిరుమల దర్శనం చేసుకోకుండా శ్రీవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళేది ఉండదు. ఈరోజు కమిటీలో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు తిరుమలకి రావడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మరి మహిళలందరికీ మంచి జరగాల. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, దేశంలో మోదీ గారు కావచ్చు, అందరూ కూడా మహిళలకి పెద్ద పీఠం ఎట్లా వేయాలా చట్టసభలు అని చెప్పి మరి రిజర్వేషన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన చట్టాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అన్ని విధాలుగా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మహిళలు కూడా మన రాష్ట్రంలో ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఆడబిడ్డ నిధి కావచ్చు, అన్ని విధాలుగా కూడా మహిళల్ని ఏ విధంగా ప్రోత్సహించి పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ దన్ను. భూముల ఆక్రమణకు చెక్. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఓటర్లతో ముచ్చట పెట్టి అమలు కాని హామీలు కేటీఆర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు. ఇవి బులెటిన్ విశేషాలు.